హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ సిద్ధు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూడబోయే వీడియో మొత్తం మా బీటెక్ గ్యాంగ్ మనాలి వెళ్ళిన ట్రిప్. అది 1 year బ్యాక్ అయింది. 2025 ఫిబ్రవరిలో వెళ్ళాం మేము మనాలి. అప్పుడు వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. విజయవాడ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ఏపీ ఎక్స్ప్రెస్ కోసం. అసలు మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు. రేపు ట్రైన్ ఎక్కాక రేపు మధ్యాహ్నం రేపు మార్నింగ్ ట్రైన్లో చెప్తాను మొత్తం ఏం జరిగిందో. వెళ్తున్నాం ఫ్రెండ్స్. రండి మనాలి. వరంగల్లో వీళ్ళు ఎక్కరు, ఈడొకడు వీడు విజయవాడలో ఎక్కాడు. వీడిని పవర్ బ్యాంక్ కోసం అడిగితే మనలే వచ్చేస్తున్నాడు. వీడేమని వస్తానని ఏడిచాడు. ఈడొకడు వరంగల్లో ఎక్కాడు. దేర్ దట్ గాయ్. రామగుండం వచ్చాము. ఇక్కడ నుంచి కదులుతుంది. 8:40 అయింది. ఎవరు తెమితా ఫోన్. ఇప్పుడే ట్రైన్ ఇప్పుడు 8:55 అయింది. మ్యాక్సిమం తెలంగాణ బార్డర్ దాటుతున్నాం. ఇంకా మధ్యప్రదేశ్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్దామే. మేము ఇద్దరం అన్నాం మైత్రి ఫస్ట్ అయితే. కానీ తర్వాత ఏమైందంటే ఒకటి పవర్ బ్యాంక్ అడిగాను. పవర్ బ్యాంక్ అడిగితే ఎక్కడికైనా అడిగాడు. మనాలి అన్నాను. నేను వస్తాను అన్నాడు. ఇంకోటేమని ఇంటర్న్షిప్ మానేసి మరీ వస్తున్నాడు. వీళ్ళిద్దరాలు హాయ్ చెప్పరా. వీడి పేరు భవునే, వీడు భరత్, వీడి పేరు కార్తిక్. ఇంకా ఒకడు ఉన్నాడు మళ్ళీ పడుకున్నాడు. అసలు రాత్రి అంతా నిద్రలేదు. ఆడు కూడా ఇంటర్న్షిప్ మానేసి వచ్చాడు. 56 కట్టాడు వెక్టర్ ఇండియాలో కట్టేసి మానేసి వస్తున్నాడు మనది. రైట్ నౌ రీచ్డ్ నాగ్పూర్. బ్రిడ్జ్ భోపాల్ దగ్గరలోకి వస్తున్నాం. భోపాల్ దగ్గరకు వస్తున్నాం. 5 అయింది. మధ్యలో ఆపాడు. ఇంకా భోపాల్ రీచ్ అవ్వలేదు. మధ్యప్రదేశ్ ఇంకా 8:30కి వెళ్తాం భోపాల్. ఇంకా టైం 6:19 అయింది. వాట్ వ్యూ. మా వాళ్ళు మేపుతున్నారు అక్కడ. మేము తెచ్చిన స్నాక్స్ అన్ని కోతులకి వేస్తున్నాం. అవన్నీ తిని చెప్పులు లేవా. హియర్ ఆర్ ద స్టేషన్. ఈ స్టేషన్ దగ్గర ఆగాం. వాట్ ఏ వ్యూ మ్యామ్, వాట్ ఏ వ్యూ. భోపాల్లో దిగాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా భోపాల్లో దిగామంటే జస్ట్ ట్రైన్ ఆగింది. బయటకు వచ్చాం వాటర్ రీఫిల్ కోసం. ఏపీ ఎక్స్ప్రెస్ జనరల్. ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు నేను నా లైఫ్లో. ఫస్ట్ టైం చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడే ఢిల్లీ రీచ్ అయ్యాం.
Hi friends. Hi Jabra. Hi friends. Hi. Tanda hi friends. గైస్ మార్నింగ్ 6 కల్లా దిగాం ఢిల్లీలో. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 10 అవుతుంది. ఇప్పుడు అందరూ రెడీ అయ్యి షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే దగ్గరలో చౌరు బజార్ అది ఉన్నాయి కదా, సరోజినీ మార్కెట్, వాటి దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేస్తాం. వెళ్ళే దారి చూపిస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఢిల్లీలో మెట్రో ఎక్కి సరోజినీ మార్కెట్కి నడుచుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మెట్రో అక్కడ పెట్రోల్ బంక్ అవతల వైపు ఉంటుంది మెట్రో. ఇక్కడ ఉన్నాం గట్టిగా మాకు తెలియదు. మహారాజా అంట. మా వాడు చూడు ఏం చేస్తున్నాడు. ఇక్కడ ఏదో ఉంది ఆలు పరోటా, బహుత్ అచ్చా, చాలా బాగుంది. ఎప్పుడైనా రావాలంటే ఇక్కడ రండి. ఎయిమ్స్ దగ్గర, ఎయిమ్స్ మెట్రో దగ్గర. బాయ్ దిస్ బాయ్ हाय बोलो भाई, हाय बोलो. हाँ 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 बहुत अच्छा है आलू परोठा. दिस करिया बहुत अच्छा. ఫ్రెండ్స్ ఇప్పుడు సరోజినీ నగర్ ఎలక్షన్స్ వల్ల క్లోజ్ చేస్తారు. ఇంకా నుంచి రిటర్న్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇది మెట్రో. హాయ్ చెప్పా. వీడు మల్లేష్, భరత్, రవినయ్, కార్తిక్. దిస్ ఈజ్ ఢిల్లీ మెట్రో. రైట్ మేము ఇక్కడ నుంచి కాశ్మీరీ గేట్ వెళ్ళాలి. మేము మిగతా నలుగురు క్యాబ్లో అలాగే ఉంటాయి అన్ని. కాశ్మీరీ గేట్కి వెళ్ళి అక్కడ నేను ఒక్కనే ఎందుకు వెళ్తున్నాను, అక్కడ అడ్జస్ట్ అవ్వచ్చు కదా అనుకోవచ్చు. కానీ లగేజ్ చాలా ఉంది. సో నలుగురు క్యాబ్లో సరిపోయి ఇంకా లగేజ్ మొత్తం పట్టుకొని వెళ్తున్నారు. ఇంకా కాశ్మీరీ గేట్కి నేను ఒక్కనే ర్యాపిడో చేసుకుని వెళ్తాను. రైట్ హియర్ చెప్పరా. ఇప్పుడు బస్ ఎక్కువ మనాలికి ఢిల్లీ నుంచి. సూపర్ ఉంది బస్ మాత్రం. బ్లాంకెట్ ఇచ్చారు, రకలైన సీట్స్ చాలా బాగున్నాయి. సో ఆల్రెడీ బస్ ఎక్కి మధ్యలో పంజాబ్ దగ్గర ఆపారు. వాడు ఏం చేస్తున్నాడు. ఇక్కడ చలి ఎరగదీస్తుంది భయ్యా, మామూలుగా కాదు. 17 degrees 18 degrees ఉన్నాయి. ఇక్కడ దాబాకి వచ్చి ఇక్కడ ఆపాడు. ఇక్కడ తినాలి. తినేసాక మళ్ళీ బస్సు ఎక్కేసి చల్లే మనాలి. గాయస్ చూడండి గాయస్, హీటర్తో కష్టాలు. మనాలిలో -9 ఒకసారి టెంపరేచర్ చూపిస్తాం. వెదర్ ఓపించారా. టెంపరేచర్ చూడండి ఒక్కసారి. -17 degrees. అరే -7 degrees గాయస్. కాదు వణుకింగ్ ఫుల్. వాళ్ళు తీరిపోతుంది కింద నుంచి పైగా అందరు. హీటర్ది దుప్పట్లో. హలో గాయస్, మనాలి రీచ్ అయ్యాము మార్నింగ్ 4 o'clock. ఇప్పుడే అప్పుడు రూమ్ చెక్ ఇన్ అయ్యి, ఇదే మా రూమ్. ఇక్కడ మా ఆల్రెడీ పక్కనే. కొంచెం మీరు మెస్సీగా ఉంటుంది ఏమనుకోమాకండి. మా వాడు రెడీ అయిపోయాడు. దిస్ స్మార్ట్ రూమ్ రెడీ. ఇంకా ఈడొకటి రెడీ అయ్యాడు, ఇంకా అదొకటి రెడీ అవ్వాలి. మా బాల్కనీ నుంచి వ్యూ చూడండి, వండర్ఫుల్ అసలు. దిస్ ఈజ్ అవర్ బాల్కనీ వ్యూ. అదే బయటికి వెళ్ళాక ఈరోజు ఏం ప్లాన్స్ అవన్నీ చూసుకొని చెప్తాం. ఇంకా లెట్స్ గో. వ్యూ చూడండి అసలు రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు. ఇదేనేమో స్వర్గం అంటే. ట్యాక్సీ ఇప్పుడే బయలుదేరాం. లోపల సైట్ సీయింగ్ భయ్యా. ట్యాక్సీ బాయ్. हाय बोलो भाई. हाय बोलो. हाय. मनाली और लगा देंगे मनाली से. मनाली का साइट सीइंग बाय बोलते. हिडम्बा देवी टेंपल है. हिडम्बा टेंपल ಇದೆ.
అక్కడ మనాలి లోకల్ డ్రెస్ అనమాట, హిమాచల్ లోకల్ డ్రెస్ చాలా బాగుంటుంది, ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూడాలి, ఫుల్ మంచిదంతా. నేను రాత్రి పుట్టది చూడండి అసలు. వావ్ వావ్ వావ్. सोलंग वैली इसी रोड पे మనాలి వ్యూ ఫ్రమ్ జోగిని వాటర్ ఫాల్స్. చాలా బాగుంది చెప్తున్నాను కదా, లిటరల్లీ. ట్రెక్కింగ్ మాత్రం పులుసు కారిపోయింది చెప్తున్నాను కదా. అందరూ వాళ్ళు అక్కడితో ఆపేస్తారు. అక్కడ ఏ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడితో ఆపేస్తారు. కానీ మేము అక్కడి నుంచి సుమారు ఒక చాలా మినిమం 60 degrees ఉంటుంది, కొండ డిగ్రీస్. వర్త్ వర్మ వర్త్. చూస్తారు కదా, రండి నాతో పాటు. రారా రే. ఒక్కసారి చూడండి భయ్య, జోగిని వాటర్ ఫాల్స్ అంట. ఏ కొండ బొక్కల నుంచి పడుతుందో తెలియట్లేదు కానీ లిటరల్లీ రెయిన్బోస్ కనబడుతున్నాయి అన్నమాట. మీకు కూడా కనబడుతుందా? ఇయర్ రెయిన్బో. దిస్ ఇస్ ద జోగిని వాటర్ ఫాల్. వత్తువారు మా రండి, మనాలి రండిరా. చూడండి గాయస్, మా వాళ్ళు ఎంత కష్టపడ. స్లిప్పరే डर लगते ये आदमी का, डर लगते है. డాన్స్ వాడు చూడండి కింద కూర్చోబెట్టి డైరెక్ట్ గా. మనకి అందలేదు. నువ్వు మరీ రా మళ్ళీ ఈడు సీసీ క్లబ్ అంట, జాబ్ అంట. అందుకే చదివితే సరిపోదండి, ఇలా నేర్చుకోవాలండి. బేర్ గర్ల్స్ అయ్యి చూడాలి, మ్యాన్ వర్సెస్ వైల్డ్ అయ్యని చూస్తే ఎలా ఉంటుంది. బాయ్ రారా సీనరీ నై, నాకు అద్దె అయిపోయింది కానీ రండి చూడండి. సీనరీ బహుత్ అచ్చా హై గైస్. ఎంత కష్టపడుతున్నావు. జోగిని వాటర్ ఫాల్స్ అంటే చిన్న విషయం కాదు గైస్. మొత్తం కమ్ బాయ్ కమ్ చెయ్యి బ్రా. ప్యూర్ సినిమా హే. భయపడతారు, స్లిప్పరీగా ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేసుకుంటా. ఓ స్లిప్పరీ హే, చాలా స్లిప్పరీగా ఉందండి, జారిపోతున్నారు. చాలా కష్టం అయితే. జోగిని వాటర్ ఫాల్స్, జోగిని. అసలు లిటరల్లీ సినిమా ప్యూర్ సినిమా ఉంది. అసలు అడిగేసి తీసేలోపు ఈ కాల్ జారిపోయేలా ఉంది, చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ముందు రోజు నైట్ ఫుల్ స్నోఫాల్ పడ్డది అక్కడ. సో జోగిని వాటర్ ఫాల్స్ కి అందరూ వెళ్ళడమే మానేశారు. మేము వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళడం. లేకపోతే అందరూ అసలు మిడ్ వేలోనే ఆగిపోయి ఇంకా అక్కడ నుంచి వచ్చేస్తున్నారు రిటర్న్. చాలా కష్టం అసలు ఆ స్నోలో నడవడం. మనం చూసేటప్పుడు చాలా ఈజీ అనుకుంటాం కానీ ఒక్కసారి పడితే ఇంకా మనకి పగిలిపోద్ది కింద నుంచి పైకి. అంత గట్టిగా తగులుతున్నాయి దెబ్బలు మాత్రం. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకొని దిగుతున్నాం. లైక్ చాలా అంటే చాలా ఫన్ అయిపోయింది ఆ విషయంలో. చూడండి ఎలా జారిపోతున్నారో. లైక్ మాకు లిటరల్లీ అక్కడ చాలా జారిపోతాం అసలు. చూడండి మా వాడు అసలు అక్కడ అలా కూర్చోపోయాడు. అంటే అక్కడ
ఆ స్నో మీద అడిగేస్తే స్నో అన్నది సాఫ్ట్ గా చాలా హార్డ్ గా అయిపోయింది నడవడం వల్ల. సో అక్కడ జారిపోతున్నామని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాం మేము. అసలు అక్కడ స్నో అక్కడ చూసుకొని నడుస్తున్నాం. ఇప్పుడు చూస్తున్న ఈయన మా డ్రైవర్. ఆయన ఏమన్నాడంటే మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాడు కానీ లాస్ట్కి ఆయనే పడిపోయాడు. ఆ వీడియో నేను క్యాప్చర్ చేయడం మర్చిపోయాను అసలు. లేకపోతే ఫుల్ ఫన్ అయ్యేది. ఆయన ఎలా పడ్డాడంటే 2 కాళ్ళు పైన తేలిపోయాయి అసలు, అలా పడ్డాడు ఆయన. స్నో అది చూడడానికి బాగుంటుంది కానీ లైక్ స్టార్టింగ్లో చాలా స్మూత్గా ఉంటుంది. అది మనం నడిచే కొద్ది హార్డ్ అయిపోవడం వల్ల అక్కడ జారిపోతాం ఫుల్. అక్కడ చూడండి మా ఫ్రెండ్ అసలు మా డ్రైవర్ తీసుకెళ్తున్నా ఫుల్ జారిపోతున్నారు అక్కడ. లైక్ వాళ్ళు వచ్చిన స్టెప్ వేస్తున్నావా అది ఇది అని జస్ట్ ఫన్ చేసుకుంటున్నాం అక్కడ. లైక్ వాళ్ళందరూ లోకల్స్ అనమాట, ఆ చిన్నపిల్లలందరూ. లైక్ ఆ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే లైక్ ఆ చెక్క మీద జారుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నారు ఏదో జారపిల్లలాగా. వాళ్ళని హాయ్ చెప్పమన్నాను అక్కడ. హాయ్ చెప్పమంటే వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. లైక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ అది అడుగుతున్నారు, ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ అది ఇది అని. అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ ఏదైనా క్రియేట్ చేయలేదు. లైక్ జస్ట్ మెమరీస్ కింద ఉంచుకుందామని వ్లాగింగ్ అది జస్ట్ చేస్తున్నా అక్కడ. కానీ వాళ్ళకి ఫేక్ యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో చెప్పేసా, యూట్యూబ్ మామా అని. లైక్ అలా చెప్పేస్తే వాళ్ళు ఓకే ఓకే మేము సబ్స్క్రైబ్ చేస్తాం ఓకే ఓకే బ్రో అని చెప్తున్నారు. లైక్ వాళ్ళని నేను ఒక రిక్వెస్ట్ చేశాను, ఒకసారి జారండి చూస్తాం మేము ఎలా జారుతారో అది అని. వాడు చూడండి అటువైపు లైక్ వాటర్ ఫాల్ నుంచి వచ్చే రివర్ ఉంటుంది. లైక్ ఆడ ఏ సేఫ్టీస్ కూడా ఉండవు అక్కడ. లైక్ అక్కడ నుంచి జారి పడ్డాడంటే లైక్ ఆ రివర్లోనే పడిపోతాడు. ఏ సేఫ్టీస్ ఉండవు. లైక్ అలా జారిపోయి పడిపోతే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడ దగ్గరలో ఎక్కడ లేరు. లైక్ చాలా డేంజర్ అలా చేయడం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్లేసెస్లో. మేము పడితేనే మాకు నడ్డి ఇరిగిపోతుంది. లైక్ వాళ్ళు అలా అక్కడి నుంచి రివర్లో పడితే ఏమైనా ఉందా, లైక్ చాలా కష్టం. అసలు అలాగా చేయకూడదు అనమాట. ఇప్పుడు క్యాబ్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా తెలీదు, డిసైడ్ అవ్వాలి. బస్ సాయంత్రం వచ్చేసాం ఫ్రెండ్స్. రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 9 degrees అవుతుంది, -9 degrees. ఉనికి మామూలుగా లేదు. రెడీ బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అలా మాల్ రోడ్ అది ఎక్స్ప్లోర్ చేద్దామని. సరే వెళ్ళాక చూపిస్తాం మాల్ రోడ్ ఎలా ఉంటుందో. కరెక్ట్ మాల్ రోడ్ చూసావు నువ్వు?